సూత్రం మీటర్ బ్రిడ్జ్ వీట్స్టన్ బ్రిడ్జ్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సూత్రం ఏమిటో చూద్దాం. వీట్స్టన్ బ్రిడ్జిలో పి, క్యూ, ఆర్, ఎస్ అనే 4 నిరోధాలను ఒక చతుర్భుజం ఏబిసిడి ఆకారంలో కలుపుతాం. ఈ 4 భుజాలను బ్రిడ్జి యొక్క భుజాలుగా పిలుస్తాం. దీనితో ఏ, బి, సి, డి ల వద్ద 4 సందులు ఏర్పడుతున్నాయి. ఏబి సందుల మధ్య ఒక బ్యాటరీని కలుపుతాం. మిగిలిన 2 సందుల సిడిల మధ్య ఒక గాల్వనామీటర్ జీని కలుపుతాం. ఈ గాల్వనామీటర్ గుండా ఏ దిశలో విద్యుత్ ప్రవహించినా గాల్వనామీటర్లో అపవర్తనం వస్తుంది. గాల్వనామీటర్ గుండా ఏ విద్యుత్ ప్రవాహము లేనప్పుడు అది శూన్య అపవర్తనాన్ని సూచిస్తుంది. కీ సహాయంతో వలయంలో విద్యుత్తును ప్రవహింపజేస్తాం. దాని విలువ I అనుకుందాం. అది బ్రిడ్జి భుజాలలో I1, I2, I3, I4లుగా వితరణ చెందింది. గాల్వనామీటర్లో IG విద్యుత్ ప్రవాహం ఉంటుంది. RS విలువలను మారుస్తూ పోతే ఒకానొక సందర్భంలో గాల్వనామీటర్ గుండా పోయే విద్యుత్ ప్రవాహం IG విలువ శూన్యం అవుతుంది. అప్పుడు I1 I3 మరియు I2 I4 అవుతాయి. ఇప్పుడు బ్రిడ్జ్ సంతులనం చెందినది అంటాము. కిర్చాఫ్ నియమాన్ని అనుసరించి P/Q R/S అవుతుంది. ఈ సమీకరణాన్నే వీట్స్టన్ బ్రిడ్జ్ సూత్రం అంటారు. ఇప్పుడు మీటర్ బ్రిడ్జ్ అమరికను చూడండి. అది వీట్స్టన్ బ్రిడ్జ్ అమరికను పోలి ఉంది. P నిరోధం స్థానంలో తెలియని నిరోధం X, Q నిరోధం స్థానంలో తెలిసిన నిరోధం R, R నిరోధం స్థానంలో L1 సెంటీమీటర్లు పొడవు గల మ్యాంగనీన్ తీగ, S నిరోధం స్థానంలో L2 100 - L1 సెంటీమీటర్లు పొడవు గల మ్యాంగనీన్ తీగ ఉన్నాయి. జాకీ జేని కుడివైపునకు తీగపై తాకుతూ పోతే అది D బిందువు వద్ద ఉన్నప్పుడు గాల్వనామీటరులో విద్యుత్ ప్రవాహం శూన్యం అవుతుంది. అప్పుడు మీటర్ బ్రిడ్జి సంతులనం చెందుతుంది. AD L1 ని సంతులన పొడవు అంటారు. అప్పుడు వీట్స్టన్ బ్రిడ్జ్ సూత్రం ప్రకారం P/Q R/S, PQRS విలువలను ప్రతిక్షేపిస్తే X/R L1 సిగ్మా L2 సిగ్మా అవుతుంది. ఇక్కడ సిగ్మా ఏకాంక పొడవు గల మ్యాంగనీన్ తీగ నిరోధం. X/R L1 100 - L1 అవుతుంది. Therefore, X R into L1 100 - L1. ఇప్పుడు మనం ఈ ప్రయోగంలో ఉపయోగించే సూత్రాలేమిటో తెలుసుకుందాం. 1. ఇచ్చిన తీగ నిరోధం X R into L1 100 - L1. ఇక్కడ R తెలిసిన నిరోధం, L1 సంతులన పొడవు. 2. తీగ విశిష్ట నిరోధం ρ X into πr²L. ఇక్కడ X ఇచ్చిన తీగ నిరోధం, R తీగ వ్యాసార్థం, L తీగ పొడవు. 3. ఇచ్చిన తీగలను శ్రేణిలోనూ సమాంతరంగా కలిపి ఫలిత నిరోధాలను కనుక్కోవటానికి సూత్రాలు. మీటర్ బ్రిడ్జిలో ఎడమ ఖాళీలో R1, R2 నిరోధాలను శ్రేణిలో అమర్చినప్పుడు సంతులన పొడవు L1 వస్తే ఫలిత నిరోధం RS R into L1 100 - L1 అవుతుంది. R నిరోధాల పెట్టెలో ఉంచిన తెలిసిన నిరోధం. మీటర్ బ్రిడ్జిలో ఎడమ ఖాళీలో R1, R2 నిరోధాలను సమాంతరంగా అమర్చినప్పుడు సంతులన పొడవు L1' అయితే
ఫలిత నిరోధం Rp R ఇంటూ L1'/100 - అవుతుంది. RS/Rp విలువల నుంచి R1 R2 విలువలను ఈ క్రింది సూత్రాల ద్వారా కనుగొనవచ్చును. నిరోధాలను శ్రేణిలో అమర్చినప్పుడు R1 + R2 Rs. నిరోధాలను సమాంతరంగా అమర్చినప్పుడు R1 R2 R1 + R2 Rp. మొదటి సమీకరణ విలువను ప్రతిక్షేపిస్తే R1 R2 Rs Rp. దీని నుంచి R1 R2 Rs Rp వస్తుంది. ఇప్పుడు a - b² a + b² - 4ab సూత్రాన్ని అనుసరించి R1 - R2² R1 + R2² - 4R1 R2. దీని నుంచి R1 - R2² Rs² - 4Rs Rp. R1 - R2 √Rs² - 4Rs Rp. ఇది రెండవ సమీకరణం. ఈ రెండు సమీకరణాల్ని కలిపితే 2R1 Rs + √Rs² - 4Rs Rp వస్తుంది. దీని నుంచి R1 Rs + √Rs² - 4Rs Rp/2. ఒకటవ సమీకరణం నుండి రెండవ సమీకరణాన్ని తీసివేస్తే 2R2 Rs - √Rs² - 4Rs Rp వస్తుంది. దీని నుండి R2 Rs - √Rs² - 4Rs Rp/2.